హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్న దోసకాయలతో పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్మాలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న దోసకాయలు అయితే మొత్తం కోసి కొన్ని గింజలు అయితే తీసి కొంచెం ఎండకి ఆరబెట్టుకోవాలండి. మనకు ముక్కలు ఎంత మంచిగా ఎండితే కర్రీ అనేది అదే పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందండి. అందులోకి కొంచెం ఉప్పు కాస్త పసుపు వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు 1 స్పూన్ వేసుకొని గోరువెచ్చగా వేయించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వేయించుకొని పక్కన తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని పోపు అయితే చేసుకుంటున్నానండి. అవి కాస్త వేగాక కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కల్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని తగినంత కారము, చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఉప్పు తక్కువైనా మనం తర్వాత చూసి వేసుకోవచ్చండి. కలుపుకొని మనం నెక్స్ట్ డే చూడాలండి. అంటే అప్పుడు మనకు పూర్తిగా సెట్ అవుతుందండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇలా సెట్ అయ్యాక ఏదైనా బాక్స్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. ఎక్కువగా ఊర్లో దొరుకుతుంటాయండి, చేనులలో. మా అమ్మ తెస్తే పెట్టుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.